ఎలా అంటే సముద్ర నేను ఎప్పుడు సింహరాశి చేసినప్పటి నుంచి వాళ్ళు సినిమా చేయాలని వచ్చి మాకు మంచి సబ్జెక్ట్ కుదరకుండా చేయలేదు. కానీ చాలా తపన, చాలా మంచి సినిమాలు చేయాలన్న ఇష్టంతో ఆయన పెద్ద ఆయన నిజంగా మినిస్టర్ గారు చెప్పినట్టు ఆయన కోసం అండ్ ఇంకా ఎవరో చెప్పారు, గోపాల్ గారు చెప్పినట్టు ఆయన కోసం తప్పకుండా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే అంత సినిమా పైగా అంత ఇష్టంతో ఒక రైతు ఫ్యామిలీ ముందుకు వచ్చారు. అండ్ ఇక్కడ అందరూ ప్రతి టెక్నీషియన్స్ హీరో నుంచి ప్రతి ఒక్కరు ఈ సినిమాలో బాగా చేశారు, బాగా కనిపిస్తున్నారు, బాగా ఉన్నారు. సముద్ర తప్పకుండా ఈ సినిమాని మంచి సబ్జెక్ట్ ఎన్నుకుని ఉండాలి అండ్ మంచి సక్సెస్ ఇస్తాడు ఈ సినిమాతో అని నేను చాలా నమ్ముతున్నాను. అండ్ ఆ దేవుడు కూడా సహకరించాలి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఎవ్రీబడి దే హ్యావ్ డన్ దేర్ డ్యూటీ ఎక్సలెంట్లీ వెల్. థ్యాంక్ యూ. అండ్ ఈ నందమూరి ఫ్యామిలీ పైగా ఉన్న ఈ అభిమానాన్ని చూస్తే ఈర్ష్యగా ఉందండి. ఎంతమంది నిజంగా నేను చూస్తుంటే ఆప్యాయత, అభిమానం, దాంతోనే ఇంత దూరం వచ్చి ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి. హీరోయిన్ గారు అంత గ్లామర్ ఉన్న ఒక యాంకర్ గారు లేదు, ఆవిడ ఇంకా ఎందుకు హీరోయిన్ అవ్వలేదు అన్నదే. త్వరలో ఆవిడ కూడా హీరోయిన్ అవ్వాలి. ఆయన సినిమాలు చూసి పెరిగాము. వన్ ఆఫ్ ఆర్ ఇన్స్పిరేషన్స్. మా రాజశేఖర్ అనే కానివ్వండి, అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తానికి వచ్చారు. అలాగే శోభరాణి గారు.